ఇద్దరు యువరాణుల విజయగాథ. పురాతన కాలంలో రెండు మహారాజ్యాలు పక్కపక్కనే ఉండే. అమరావతి మరియు ఒరగల్లు. ఆ రెండు రాజ్యాల నుండి ఇద్దరు యువరాణులు. అమరావతి యువరాణి కుసుమంబిక, ఒరగల్లు యువరాణి హేమావతి. అవి వేర్వేరు రాజ్యాలు అయినా ఒకే గురువు వద్ద పెరిగారు. ఒకే గురుకులంలో చదువుకుంటున్నారు. యుద్ధ విద్యలు, నృత్యం నేర్చుకుంటూ వాళ్ల బంధం మంచి స్నేహితురాలుగా అవుతారు. కాని ఒకరోజు అన్నీ మారిపోయాయి. ఒక అరణ్య దొంగల గుంపు గుర్రాలుపై ఎక్కి గురుకులంపై దాడి చేశారు. ఎవరూ ఏం జరుగుతుందో గ్రహించేలోపే ఇద్దరు యువరాణులు, మరి గురుకులంలోని అనేక మంది శిష్యులు అపహరించబడి ఒక రహస్య పర్వత కోటకు తీసుకెళ్లబడ్డారు. అక్కడ వారిని బంధించారు. అబ్బాయిలను ఒక గదిలో, అమ్మాయిలను మరో గదిలో. ఆ పర్వత కోట ఒక క్రూర మాంత్రికుడిది. అతను ప్రమాదకరమైన తంత్రాలతో పిల్లలను మంత్రబద్ధం చేసి తనకంటూ ఒక రహస్య సేన తయారు చేసుకుంటున్నాడు. ఇప్పటికే 1000 మందికి పైగా అతని వలలో చిక్కి బానిసలైపోయారు. కాని యువరాణులు ఓటమిని అంగీకరించలేదు. ఒక రాత్రి వారికి భోజనం ఇస్తున్న ఒక సేవకురాలు నిజం చెప్పింది. ఎవరైనా అతని దగ్గరికి వెళ్ళినా మంత్రబద్ధం అవుతారు. మీరు కూడా తప్పించుకోలేరు. ఎలాంటి దారిలేదు. కాని హేమావతి, కుసుమంబిక ఒకరిని ఒకరు చూసుకున్నారు. వాళ్ల కళ్లలో భయం కాదు, ధైర్యం కనిపించింది. వాళ్ళు ఒక ప్లాన్ వేశారు. హేమావతి అబ్బాయి వేషం వేసుకుని అబ్బాయిల గదిలోకి ప్రవేశించింది. కుసుమంబిక మాత్రం మాంత్రికుడి పూజ కోసం తీసుకెళ్లే అమ్మాయిగా మిగిలింది. వారి గుండెలు బలంగా కొట్టుకున్నా వారి సంకల్పం మాత్రం దృఢంగా ఉంది. మరుసటి రోజు మాంత్రికుడు వారిని పిలిచాడు. అతను భయంకరమైన మంత్రాలు జపించడం మొదలెట్టాడు. గది మొత్తం ఒక వింత పొగతో నిండిపోయింది. హేమావతి ధైర్యంగా తన పేరు హేమవర్ధనుడు అని చెప్పింది. కుసుమంబిక నిశ్శబ్దంగా తన స్థలంలో కూర్చుంది. అతని మాయవారిని పూర్తిగా కమ్మేసేలోపే దేవి విగ్రహం నుంచి అయస్కాంత కాంతి వెలువడింది. ఒక గంభీరమైన స్వరం మార్మోగింది. పాపీ, నా పూజలను చెడుకోసం వాడావు. నా పిల్లలను బానిసల్ని చేయలేవు. ఆ దివ్య క్షణంలో అన్ని బంధితుల మీదున్న మాయం చెదరిపోయింది. మంత్రబద్ధులై ఉన్న యువకులు, అబ్బాయిలు, అమ్మాయిలు తమ మతిమరుపు నుంచి బయటపడ్డారు. మాంత్రికుడు ఆగ్రహంతో కేక వేశాడు. అతని చీకటి శక్తులు ఉద్ధృతమయ్యాయి. కాని ఇద్దరు యువరాణులు పక్కపక్కన నిలబడ్డారు. వారి ధైర్యం మాయకంటే ప్రకాశవంతం. ఒక భీకరమైన యుద్ధం చెలరేగింది. ఖడ్గాలు ఢీకొన్నాయి. మంత్రాలు పేలాయి. గోడలు కూలాయి. చివరికి ఒకే దెబ్బతో అతన్ని ఓడించారు. పర్వతకోట నిశ్శబ్దంగా మారింది. ప్రజలు స్వేచ్ఛను పొందారు. పర్వతాలపై ఉదయం సూర్యుడు వెలుగుతుండగా ఇద్దరు యువరాణులు చేతులు పట్టుకుని అందరినీ సురక్షితంగా బయటికి తీసుకువచ్చారు. వారు తమ తమ రాజ్యాలకు వీరులుగా తిరిగి వెళ్లారు. వీరిద్దరూ కలిసి తమను మాత్రమే కాదు, ఒక మొత్తం తరాన్ని కాపాడారు. ఇది హేమావతి, కుసుమంబికల విజయగాథ. నిజమైన స్నేహం ఏ చీకటికైనా ఎదురీదగలదని నిరూపించిన ఇద్దరు యువరాణుల కథ.